మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో చార్టెడ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. సో ఇప్పుడైతే మనం చూసినట్లయితే ట్యాక్స్ సేవింగ్ సీజన్ వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే ట్యాక్స్ సేవింగ్ చేసుకోవడానికి డిఫరెంట్ ప్లాన్స్ కోసం ఎంక్వైరీస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటి ఎల్ఐసి పాలసీస్ తీసుకోవాలా ఇలాంటివి అడుగుతూ ఉంటారు కదా. ఏదైతే బెటర్ అంటారు యాక్చువల్లీ ట్యాక్స్ సేవింగ్స్ చేసుకోవాలి అంటే? యాక్చువల్లీ ట్యాక్స్ స్టార్ట్ అయినప్పుడు అంటే ఇయర్ స్టార్ట్ అయినప్పుడే ప్లానింగ్ చేసుకోవాలి. బట్ అందరూ ఏం చేస్తారంటే లాస్ట్కి వచ్చేటప్పటికి సబ్మిట్ చేయాలి, లేకపోతే శాలరీ కట్ అవుతుందని ప్లాన్ చేసుకుంటారు. ఫస్ట్ మిస్టేక్ ఇక్కడే చేస్తారు. బట్ అయినా కూడా లాస్ట్ మినిట్లో కూడా చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎలాంటి ఫండ్స్ చూస్ చేసుకోవాలి, ఎల్ఐసి కాకుండా ఏమైనా ఆప్షన్స్ ఉంటాయా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయండి. సో ఎల్ఐసి ఒక్కటే అనుకోవద్దు, మెనీ అదర్ ఆప్షన్స్ ఉంటాయి. ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇయర్ ఎండ్ లోపు మనం పే చేసిన అమౌంట్కి మనకు వస్తుంది. సో అందులో ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేసేది సెక్షన్ 80C వరకు మనకి లిమిట్ 1.5 lakhs వరకు లిమిట్ ఉంటుంది. సో అప్ టు 1.5 lakhs వరకు మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే దాన్ని మనం క్లెయిమ్ చేసుకుంటా, మనం ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్ చూపిస్తే కనుక మనకి శాలరీలోని ట్యాక్స్ కట్ అవ్వకుండా ఫైనల్ శాలరీ మనకి ఇయర్కి వస్తుంది. సో అందులోని 80Cలోని మనం చేసుకోకుండానే అంటే జాబ్ చేసే వాళ్ళకైతే పిఎఫ్ కట్ అవుతుంది. సో ఆ పిఎఫ్ కూడా 80Cలోనే కవరేజ్ ఉంటుంది. సో పిఎఫ్ దాటి ఇంకా పైన ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే చేసుకోవాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు ట్యాక్స్ కోసం చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్స్ మన పర్పస్ కోసమే చేసుకోవాలి. బట్ ట్యాక్స్ సేవింగ్ కి యూజ్ అవ్వాలంతే. అంతే. చాలా మంది ఉల్టా చేస్తారనమాట. ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి ఎస్పెషల్లీ యంగ్స్టర్స్, పెళ్లి కాని వాళ్ళు లేదంటే జాబ్లో ఉన్న వాళ్ళు ఏదో ఒకటి తీసేసుకుందామని తీసుకుంటారు. సో ఆ పాయింట్ వాళ్ళకి నేను చెప్తున్నాను, పిఎఫ్ ఈజ్ వన్ థింగ్. మీ పిఎఫ్ని మీరు చూపించుకోవచ్చు, దానికోసం స్పెసిఫిక్గా వెళ్ళి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. సో సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి కాంట్రిబ్యూషన్ చేయగలిగితే మీ శాలరీలోంచి విపిఎఫ్కి వెళ్ళండి, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్. దాని నుంచి అంటే మీ బేసిక్ వరకు మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. సో మీకు అప్ టు 1.5 lakhs వరకు మీకు బెనిఫిట్ వస్తుంది. ఇది వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ కాబట్టి కంపెనీ ద్వారానే వెళ్ళడానికి అవుతుంది. ఇది వర్కింగ్ పీపుల్కి అనమాట. ఎవరైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళు విపిఎఫ్కి వెళ్ళొచ్చు. లేదు నేను కంపెనీలో కాదు, నేను జస్ట్ చిన్న జాబ్ చేస్తున్నాను, ఆర్ నా కంపెనీ ఏం రిజిస్టర్డ్ కాదు అలా అనుకున్నప్పుడు పీపీఎఫ్కి వెళ్ళొచ్చు. ఆర్ బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా పీపీఎఫ్ ద్వారా ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ట్యాక్స్ సేవింగ్తో పాటు మనకి అది రిటైర్మెంట్కి కూడా ఒక కార్పస్ క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఆప్షన్. కొంచెం రిటర్న్స్ ఎక్కువ వచ్చి నేను పెట్టుకోవాలి అనుకుంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లోని, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్. దీనికి 3 years లాకిన్ పీరియడ్ ఉంటుంది. మనకి 12 to 15% వరకు రిటర్న్స్ ఉంటాయి దాంట్లోని. సో దీంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా వెరీ గుడ్ ఆప్షన్. ఎందుకంటే మనకి రిటర్న్స్ అంటే ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నారు, వీళ్ళు కేవలం ట్యాక్స్ సేవింగ్ కోసం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటే మీకు వెల్త్ కూడా గ్రో అవుతుంది, అట్ ద సేమ్ టైం ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది కదా. సో ఈఎల్ఎస్ఎస్ అన్నది ఒక మంచి ఆప్షన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్పిఎస్ అని నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇంకొకటి ఉంది. అందులో కూడా మనం పెట్టుకోవచ్చు. ఎన్పిఎస్లో పెట్టుకుంటే కనుక మనకి లాంగ్ టర్మ్, అగైన్ ఇప్పుడు అప్పుడే విత్డ్రా చేయలేము దాన్ని, లాంగ్ టర్మ్. ఇది కూడా వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్లోని వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. సో మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఎన్పిఎస్లో 2 benefits ఏంటి అంటే, ఒకటి సెక్షన్ 80Cలోని చూపించడానికి అవుతుంది. రెండోది సపరేట్గా సిసిడి అని చెప్పేసి ఇంకొక సెక్షన్ ఉంటుంది, దాంట్లో అప్ టు 50,000 వరకు చూపించుకోవచ్చు. అంటే మీరు 80Cలోని 1,50,000 ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఎన్పిఎస్లో పెడితే అది 80Cలో చూపిస్తుంది. మీరు ఆల్రెడీ 1,50,000 ఇన్వెస్ట్మెంట్ చూపించేశారు, ఆ పైన మీకు 80CCDలోని ఎన్పిఎస్ చూపించుకోవచ్చు. అంటే అప్ టు 2 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఇన్ డీటెయిల్గా ఎన్పిఎస్ మీద వీడియో కావాలంటే నేను ఇంకొక వీడియో ఫుల్గా చేద్దాము. కామెంట్స్ పెట్టండి మీకు నిజంగా కావాలంటే, నేను ఇన్ డీటెయిల్గా ఎన్పిఎస్ గురించి చేసుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫ్డీస్ ఉంటాయి, ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ అంటే 5 year లాకిన్ పీరియడ్ ఉంటాయి. అందులో కూడా పెట్టుకోవచ్చు. అది మనకి వచ్చిన అమౌంట్ పెట్టిన అమౌంట్ 2 ట్యాక్స్ ఫ్రీ వస్తుంది. సో అది కూడా మనకి ఒక గుడ్ ఆప్షనే. అండ్ ఇంకొకటి, మనము పిల్లల కోసం ఫీజులు కడుతుంటాం కదా, స్కూల్ ఫీజు, ఆ ట్యూషన్ ఫీజు కూడా మనం 80Cలో చూపించుకోవచ్చు. ఇన్వెస్ట్మెంటే కాదు, మనం పెట్టే ఎక్స్పెన్సెస్ని కూడా మనం 80Cలో చూపించుకొని సేవ్ చేసుకోవచ్చు. సో ట్యూషన్ ఫీజు చూపించుకొని మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకుంటారో, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు కూడా 80Cలోని దాన్ని చూపించుకొని ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. సో చాలా మంది టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కానీ దాన్ని చూపించుకోరు. సో ఆ ప్రీమియం ఏదైతే 1 yearకి మీరు పే చేస్తారో
దాన్ని కూడా మీరు ట్యాక్స్ బెనిఫిట్లో చూపించుకోవచ్చు. Yes. ఓకే. సో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇవన్నీ పక్కన పెట్టి మనం ఎక్కువ ఫోకస్ ఎట్ చేస్తామంటే తెలియదు, అంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్ చేస్తూ చేసుకుంటాం. ఉంటాం. అండ్ వన్ లాస్ట్ ఆప్షన్ ఏంటంటే సుకన్య సమృద్ధి. ఆడపిల్లలు కనుక ఉంటే, చిన్నపిల్లలు అప్ టు 8 years లోపు ఎవరైనా అది తీసుకోవచ్చు సుకన్య సమృద్ధి. అది తీసుకుంటే పిల్లలకి బెనిఫిట్ ఉంటుంది అండ్ మనకి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. అంటే అవును. ఏటీసీలోనే ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. ఇంకొకటి పెద్దవాళ్ళకి అనమాట, అంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళు ఏటీసీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అని ఒక స్కీమ్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ అమౌంట్ కూడా ఏటీసీలోనే బెనిఫిట్ వస్తుంది మనకి. ఓకే. దాన్ని కూడా మనం ఏటీసీలో చూపించుకోవచ్చు. ఇంకోటి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అని చెప్పేసి, అది 5 years లాకిన్ పీరియడ్ ఉంటుంది. దానికి 7.9% రిటర్న్స్ ఉంటుంది. అది పోస్ట్ ఆఫీస్ స్కీమ్. సో దీంట్లో కూడా మనం పెట్టుకున్నా కూడా మనకి ఏటీసీ బెనిఫిట్ వస్తుంది. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా సెక్షన్ 80C బెనిఫిట్స్, ట్యాక్స్ బెనిఫిట్స్. ఇది కాకుండా మనకి ఎన్పిఎస్ ద్వారా ఇంకొక 2 sectionsలో, అంటే సెక్షన్ సిసిడిలోని 2 sections అనమాట. 50,000 వరకు మనం పర్సనల్గా పెట్టుకుంటే 50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. అదే మనం కంపెనీ ద్వారా పెట్టుకుంటే ఇంకొక 1 lakh వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మనం కంపెనీ ద్వారా కూడా ఎన్పిఎస్ తీసుకోవచ్చు. అలా తీసుకుంటే టోటల్ మనం 1.5 lakhs వరకు కూడా ట్యాక్స్ బెనిఫిట్ పెట్టుకోవచ్చు. అగైన్ ఎన్పిఎస్ కేవలం ట్యాక్స్ బెనిఫిట్ కోసం పెట్టుకుంటే ఫ్యూచర్లోని మనం విత్డ్రా చేసుకునేటప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అందుకు ట్యాక్స్ బెనిఫిట్ కోసం కాకుండా రిటైర్మెంట్ ప్లానింగ్లో ఒక పార్ట్ కిందే ఉండాలి ఎన్పిఎస్. లేకపోతే ఏమవుతుందంటే ఫ్యూచర్లో మనం విత్డ్రా చేసుకునే అమౌంట్ మీద ఉన్న లిమిటేషన్స్లో ఫస్ట్ లిమిటేషన్ ఏంటి, మొత్తం మనీ మనం విత్డ్రా చేసుకోలేం. అంటే ఇన్ని సంవత్సరాలు మనం పెట్టుకున్నప్పుడు లాస్ట్లో వచ్చిన అమౌంట్లో హాఫ్ అమౌంట్ మాత్రమే మనకి ఇస్తారు, మిగిలిన హాఫ్ని మళ్ళీ స్కీమ్స్లోనే పెట్టాలంటారు. సో అదొక డ్రాబ్యాక్ ఉంది ఎన్పిఎస్కి. ఆ పాయింట్ మైండ్లో పెట్టుకొని మీరు ట్యాక్స్ సేవింగ్ కోసం కాకుండా ఒక 50,000 to 1 lakh ఎంతో కొంత మీరు పెట్టుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, బట్ నాట్ ఫర్ ట్యాక్స్ సేవింగ్ పర్పస్. అండ్ అడిషనల్గా ట్యాక్స్ గురించి ఏమైనా కావాలి అనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది సెక్షన్ 80Dలోని మనం పే చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంని సెక్షన్ 80Dలో కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ 80C కాకుండా 80Dలో కూడా మనము అడిషనల్ ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎట్లాగో ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు కాబట్టి దాన్ని క్లెయిమ్ చేసుకుంటే కొంచెం ట్యాక్స్ బెనిఫిట్ మీకు వస్తుంది. పర్సనల్గా తీసుకునేటప్పుడు 25,000 అండ్ ఫ్యామిలీకి తీసుకునే, అంటే పేరెంట్స్, ఎల్డర్లీ పేరెంట్స్కి ఎవరైనా తీసుకుంటే అప్ టు సీనియర్ సిటిజన్స్ అనమాట తీసుకుంటే అప్ టు 50,000 వరకు కూడా బెనిఫిట్ వస్తుంది. సో మీకు ట్యాక్స్ బెనిఫిట్ సీనియర్స్కి, మీ పేరెంట్స్కి ఒక కవరేజ్ రెండు ఉంటాయి. సో ఆ పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవడానికి. సో ఈ రకంగా కనుక వాళ్ళు ఇయర్ స్టార్టింగ్లో ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు ఓవర్ బర్డెన్ పడదు. ఎందుకంటే ఇప్పుడు ఒకేసారి ఇన్ని పే చేసుకోవాలన్నా కూడా ఇట్ విల్ బి హెక్టిక్ వాళ్ళకి. సో ఇయర్ స్టార్టింగ్లో ప్లాన్ చేసుకుంటే బెటర్. అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా ఏది పాసిబిలిటీ ఉంటే అది మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ పిఎఫ్ అమౌంట్ ఎంత కట్ అవుతుంది, మీ పిల్లల ఫీజు ఎంత కట్ అవుతుంది, కట్ అవగా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి ట్యాక్స్ బెనిఫిట్లోకి వస్తాయా రాదా, అవన్నీ చూసుకున్న దాన్ని బట్టి ఫైనల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒకేసారి ఓవర్ బర్డెన్ పడకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.